నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నాయకుడు, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో ఏపీ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన ఉద్వేగభరితమైన పోరాటాల శాఖ ముగిసినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ముద్రగడ పద్మనాభం అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక సంచలనం. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో సంచలన నిర్ణయాలు ఉన్నాయి. పదవుల కంటే తన సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యమని నమ్మి దానికి అనుగుణంగానే అడుగులు వేసిన అరుదైన నేత ఆయన. 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కీర్లంపూడిలో జన్మించిన ముద్రగడ తన తండ్రి వీరరాఘవరావు వారసత్వంతో చాలా చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. జనతా పార్టీతో ప్రస్థానం, ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా. ముద్రగడ రాజకీయ ప్రస్థానం 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించాడు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తూనే తన ఆత్మగౌరవానికి భంగం కలిగించిందనే కారణంతో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ప్రజారక్షణ సమితి, తెలుగునాడు వంటి సొంత వేదికలను ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలో పయనం, లోక్సభకు ఎంపిక. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలోనూ కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1990వ దశకం చివరి నాటికి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపిన ఆయన 1999లో తిరిగి తెలుగుదేశం మద్దతుతో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. రాజకీయ పతనానికి దారితీసిన కాపు రిజర్వేషన్ ఉద్యమం ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని పదవులు చేపట్టినా ముద్రగడకు అసలైన గుర్తింపు తెచ్చింది మాత్రం ఆయన నడిపిన కాపు రిజర్వేషన్ ఉద్యమమే. కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలనే డిమాండ్తో ఆయన చేసిన పోరాటాలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యంగా 2016లో తుని వేదికగా జరిగిన కాపు ఐక్య గర్జన సభ, ఆ తర్వాత తన స్వగ్రామమైన కీర్లంపూడిలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు అప్పటి ప్రభుత్వాన్ని సైతం వణికించాయి. తన జాతి హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నాయకుడిగా ఆయన కీర్తించబడ్డారు. అయితే ఈ కాపు ఉద్యమమే ఆయన రాజకీయ జీవితానికి పతనానికి దారితీసింది. ముద్రగడ పేరు మార్పు ఒక సవాల్, రాజకీయాలలో మరో చరిత్ర. ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాల్ చేశారు. ఒకవేళ కూటమి గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ప్రకటించారు. అన్నమాట ప్రకారం కూటమి విజయం తర్వాత తన పేరును అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుని తన నైతికతను చాటుకున్నారు. 6 దశాబ్దాల ప్రజా జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా సేవలందించిన ముద్రగడ పద్మనాభం భౌతికంగా మనల్ని విడిచి వెళ్లినా ఆయన చేసిన పోరాటాలు, చూపిన ధైర్యం ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.